హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ బెంగళూరు బుల్లొడ్డు. మన ఛానల్ వీడియోసు చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లాస్ట్ పార్ట్లో ప్రియా తన మనసులో ఉన్న మాట చెప్పింది, నాకు కళ్యాణ్ అంటే ఇష్టం అని. కానీ ప్రియా ఎందుకలా చెప్పింది? ఆ రీజన్ ఏంటి? అది ఈ ఫైనల్ పార్ట్లో చూద్దాం ఫ్రెండ్స్. ప్రియా అలా చెప్పిన నెక్స్ట్ డే అర్జున్ మళ్ళీ ప్రియాని టెంపుల్లో కలుస్తాడు. అర్జున్కి డౌట్ ఆగలేదు. అప్పుడు ప్రియాని అడుగుతాడు, ప్రియా నిజం చెప్పు, నీకు కళ్యాణ్ ఎందుకిష్టం? అప్పుడు ప్రియా ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. కొంత రోజుల క్రితం ఒకరోజు ప్రియా వాళ్ళ అమ్మ అర్జున్కి ఫోన్ చేశారు. బాబూ అర్జున్, ప్రియా స్పెషల్ క్లాస్ ఉందని కాలేజ్కి వెళ్ళింది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వు కొంచెం కాలేజ్ దాకా వెళ్ళి చూడవా బాబూ అని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు అర్జున్ చెప్పాడు, అవునంటీ, సారీ, నేనిప్పుడు మా ఫ్యామిలీతో పక్క ఊరిలో ఫంక్షన్కి వచ్చాను. ఆ మాట విని ప్రియా వాళ్ళ అమ్మ ఇంకా కంగారు పడ్డారు. అప్పుడు అర్జున్ కొంచెం ఆలోచించి చెప్పాడు, ఆంటీ టెన్షన్ పడకండి, నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని పంపిస్తా. ఇమీడియట్గా అర్జున్ కళ్యాణ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. కళ్యాణ్ ఒక్కటే చెప్పాడు, సరే బావా, నేను వెళుతాను అని చెప్పినాడు. కళ్యాణ్ కాలేజ్కి చేరగానే వర్షం స్టార్ట్ అయింది. ఆ వర్షంలో కళ్యాణ్ ప్రియాని కలిసి అర్జున్ మరియు ప్రియా అమ్మ మధ్య జరిగిన మ్యాటర్ అంతా చెప్పాడు. అప్పుడే ప్రియాకి అర్థమైంది కళ్యాణ్ ఎందుకు వచ్చాడో. వర్షం ఎక్కువ అవడంతో కళ్యాణ్ చెప్పాడు, మీకు ఇష్టమైతే మనం బస్లో వెళుదాం. ప్రియా సరే అని చెప్పింది. అప్పుడు కళ్యాణ్ ఒక విషయం గుర్తు చేశాడు, ఒక్క నిమిషం, మీ అమ్మ కంగారు పడతారు, ఈ ఫోన్ తీసుకొని కాల్ చేయండి. ప్రియా తన అమ్మకి కాల్ చేసి చెప్పింది, అమ్మా, నేను సేఫ్గా ఉన్నాను, ఇంకో 10 మినిట్స్లో ఇంటి వస్తాను. ఆ మాట విని ప్రియా వాళ్ళ అమ్మ ఊపిరి పీచుకున్నారు. కొంచెం సేపులో బస్సు వచ్చింది. కళ్యాణ్ ప్రియాని బస్సు ఎక్కించి తర్వాత పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ కొని తీసుకొచ్చాడు. ప్రియాకి ఇచ్చాడు. బస్లో ప్రియా విండో సీట్లో కూర్చుంది. పక్క సీటు ఖాళీగా ఉన్నా కూడా కళ్యాణ్ అక్కడ కూర్చోకుండా వెనుక సీట్లో కూర్చున్నాడు. అలా కళ్యాణ్ రెస్పెక్ట్ చూసి ప్రియా మనసులో ఒక ఫీలింగ్ పుట్టింది. మాట్లాడుకుంటూ వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి ముందు ప్రియా వాళ్ళ అమ్మ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రోజు కళ్యాణ్ ప్రియాని సేఫ్గా రెస్పెక్ట్తో ఇంటికి తీసుకొని వచ్చాడు. అప్పుడే ప్రియా మనస్సులో డిసైడ్ అయింది, కళ్యాణ్ని ప్రేమించాలి అని. ప్రియా ఈ స్టోరీ అంతా అర్జున్కి చెప్పింది. అది విని అర్జున్ చిరునవ్వుతో చెప్పాడు, అవును, కళ్యాణ్ నిజంగానే అందరితో రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తాడు. ఆ మాట చెప్పి అర్జున్ టెంపుల్ నుంచి వెళ్ళిపోతూ ప్రియాని ఒక హెల్ప్ అడుగుతాడు. ప్రియా, ఈ మ్యాటర్ మన మధ్య జరిగిందని కళ్యాణ్కి చెప్పకు. ప్రియా నవ్వుతూ చెప్పన్లే కళ్యాణ్తో. తర్వాత ప్రియా కళ్యాణ్కి ప్రపోజ్ చేసింది. అర్జున్ కూడా ఎంకరేజ్ చేయడంతో కళ్యాణ్ ప్రియా లవ్ని యాక్సెప్ట్ చేశాడు. ఇలా కళ్యాణ్కి 2 దొరికాయి, ప్రియా లవ్ ఇంకా అర్జున్ ఫ్రెండ్షిప్. మన బెంగళూరు బుల్లొడ్డు చెప్పేది ఒక్కటే ఫ్రెండ్స్, లవ్ ఉండాలి, కానీ రెస్పెక్ట్ లేకుండా లవ్ ఇన్కంప్లీట్. లవ్తో పాటు రెస్పెక్ట్ ఉంటే ఆ జంటను విశ్వం కూడా కలుపుతుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్రేమతో మీ బెంగళూరు బుల్లొడ్డు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్.